నమస్కారం. వినుకొండ స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. నియోజకవర్గ పరిధిలోని 43 మంది లబ్ధిదారులకు 55.62 లక్షల విలువైన చెక్కుల పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్. ప్రభుత్వ భూములు రిజిస్టర్ చేసుకున్నట్లు నిరూపిస్తే తిరిగి ఇచ్చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే కొల్లా బ్రహ్మనాయుడు. విలేకరుల సమావేశంలో ఘాటు విమర్శలు. వినుకొండలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహార దీక్షలు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధితుల్ని ఆదుకుంటున్న జాబితాలో వినుకొండ నియోజకవర్గం రాష్ట్రంలోనే టాప్ 3లో నిలుస్తుందన్నారు చీఫ్ విప్ స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వినుకొండలోని తన కార్యాలయంలో ఆదివారం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మరికొంతమందికి సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 43 మంది లబ్ధిదారులకు 55.62 లక్షల విలువైన చెక్కులు అందించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు జీవి ఆంజనేయులు సీఎం నారా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడిన చీఫ్ విప్ జీవి గతంలో ఎప్పుడు ఈ విధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చింది లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో సీఎంఆర్ఎఫ్ ను మరింత బలోపేతం చేసి పారదర్శకంగా సమర్థంగా అర్హులైన వారికే చెక్కులు అందిస్తున్నామని, ప్రతి రూపాయి సరైన వ్యక్తికి చేరేలా మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత ఆపరేషన్లు చేయించడంతో పాటు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రానివి అదనంగా అయ్యే ఖర్చుల కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందిస్తున్నామని తెలిపారు. ఈరోజు 43 మందికి 55 లక్షల రూపాయలు మనం సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తున్నాం. చంద్రబాబు గారి సహకారంతో స్థాయిలో ఉన్న వాళ్ళు ఆదుకోవటమే తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిపి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే లోకేష్ గారు, ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని సర్వశక్తులకి అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు అనారోగ్యంతో హాస్పిటల్లో చాలా ఖర్చు అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఆర్థిక సాయం అందించడానికి సీఎం గారికి లెటర్ పెట్టాం. మీ అందరి కోసం ఒక్కొక్కరికి ఒక లెటర్ పెట్టాం. మరి చంద్రబాబు నాయుడు గారు స్పందించి మీ అందరికీ ఇప్పటి వరకు 556 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందించిన చంద్రబాబు గారికి 556 మందికి ఈ సంవత్సర కాలంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసి 3,86,00,000 ఇచ్చిన చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు కోరుతున్నా. చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వినుకొండకి రాష్ట్రంలోనే టాప్ 3లో సహాయం అందింది. 556 మందికి 3,86,00,000 ఈరోజు సహాయం అందటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. భగవంతుడు మీ అందరికీ ఈ ఆరోగ్యం బాగాలేక ఎవరికైతే సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందో వాళ్ళ ఆరోగ్యం ఇంకా బాగుపడాలని, ఆనందంగా ఉండాలని, ఫాస్ట్ గా రికవరీ అవ్వాలని మరి భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మండలాల వారీగా కోరుతున్నాను. 23 మందికి 55,62,000 వచ్చింది. అంటే కొంతమందికి 5 లక్షలు 6 లక్షలు ఖర్చు అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి 50,000 లక్ష రూపాయలు ఖర్చు అయిన వాళ్ళు ఉన్నారు. అంటే మీ యొక్క ఎవరు ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళకి కొంచెం ఎక్కువ వచ్చింది, హాస్పిటల్లో తక్కువ బిల్ అయిన వాళ్ళకి తక్కువ వచ్చింది. మరి ఆ విధంగా అందరు కూడా అవగాహన కల్పిస్తున్నాం. మరి ఈ రోజు చంద్రబాబు గారు అనారోగ్యంలో ఉన్న హాస్పిటల్లో ఖర్చు అయినటువంటి వాళ్ళని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత ఆపరేషన్లు చేపిస్తున్నారు. అది కాకుండా ఇంకెవరికైనా బిల్లు అయితే కూడా ఆరోగ్యశ్రీలో కవర్ కానటువంటి కానీ ఇంకా అదనంగా అయినటువంటి వాటిని ఈరోజు చంద్రబాబు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రంలో లక్షలాది మందిని ఆదుకుంటున్నారు. ప్రతి నెల కూడా లక్షలాది మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తున్నటువంటి చంద్రబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి తొందరలోనే మీ అందరూ ఆరోగ్యంతో ముందుకెళ్లాలని కోరుకుంటూ అందరికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తాను ప్రభుత్వ భూములు రిజిస్టర్ చేయించుకున్నట్లు నిరూపిస్తే భూములు తిరిగి ఇస్తానని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ చేపించుకున్నారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తనపై వ్యక్తిగత కక్ష సాధించడానికే ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి తప్పు ఏదైనా చేసి ఉంటే ప్రభుత్వం వెంటనే రిజిస్ట్రేషన్ తొలగించాలన్నారు. చేతగాని వాళ్ళలాగా ఇలా దొంగచాటుగా ఎవరినో అడ్డు పెట్టుకుని పరువు తీయాలనుకోవటం చేతగాని వారు చేసే పని అన్నారు. మా మీద మేము అధికారంలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మా మీద ధర్నాలు అవన్నీ చేపిస్తూ ఉంటారు.
ఎందుకు చేపిస్తున్నారో తెలియదు. వాళ్ళు చేపించే ధర్నాలు వాళ్ళకి వాస్తవాలు అయితే వాళ్ళే మొత్తం గవర్నమెంటే తీసుకొని అవన్నీ మరి ఆక్యుపేషన్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ భూములు అయితే భూముల మీద చెప్తారు. ఎవరు కాదనలేదే, మాకు రికార్డు లేకపోతే మీరు తీసుకోండి అని నేను ఏనాడో చెప్పాను. కావాలని రచ్చ చేయటం, కావాలని మా ఇమేజ్ని డ్యామేజ్ చేయటం ఎక్కడ వినుకొండలో పరిస్థితి. అది వినుకొండలో పరిస్థితే కాదు, పైనుంచి కూడా ఈ బ్రహ్మనాయుడు అనే వ్యక్తి ఎక్కడ మనకి తప్పులు చేయలేదు కాబట్టి ఏమీ అవకాశం రాలా. నేను అదే చెప్తాను, తప్పులు చేస్తే మీరు మాట్లాడండి, తప్పులు జరిగితే మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోండి. ఎక్కడన్నా రెవెన్యూ పరంగా మాది కనుక ఎక్కడన్నా తప్పుంటే ఆ భూములు మీరు చూపించండి. మీరు ఎంఆర్ఓలు, మీరు కలెక్టర్లు, మీరు అధికారం మీది, ప్రభుత్వం మీది, మీరు ఏదైనా మీరు చేయొచ్చు కదా. కావాలని మా ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పిలుపునిచ్చారు. వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన పథకాల కింద ఇవ్వాల్సిన బకాయిలను నిరుద్యోగ యువతకు నెలకు 3,000 భృతి చెల్లించాలని నిరసన గలం తెలపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ ప్రభుత్వంపై నిరసన గలం తెలపడానికి తలపెట్టిన యువత పోరు కార్యక్రమానికి విద్యార్థులతో నిరుద్యోగులతో భారీ ర్యాలీగా పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లి కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. యూత్ అందరూ కూడా ఈ నిరుద్యోగ వృత్తి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఆఫీస్ కాడ అందరూ కూడా ధర్నా చేయడం జరుగుతుంది. వైసీపీ అభిమానులు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఆ యూత్ పోర్లో వాళ్ళకి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మరి వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఎంత ఇస్తానో 3,000 రూపాయలు ఎట్టని చూపించాడు. నీకు 3,000, నీకు 3,000, నీకు 3,000 ఉద్యోగాలు ఈయన పరిస్థితిలో 3,000 రూపాయలు ఇస్తామని చెప్పావు. మరి ఎవరికన్నా 3,000 ఇచ్చావా? 3,000 ఇవ్వకపోగా చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే, అధికారంలోకి రాగానే 1,36,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. ఆ 6,000 మంది కన్నా మీరు ఎక్కడన్నా కల్పించారా? 1,30,000 మందిని పక్కన పెట్టు. ఇప్పుడు ప్రతి సెక్రటరియట్ లో, గ్రామ పరిపాలనా కేంద్రాల్లో, రైతు భరోసా కేంద్రాల్లో అంత దమ్ముగా, ధైర్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, పల్లెలలో ఉన్న చదువుకున్న బిడ్డలందరికీ కూడా ఉద్యోగాల అవకాశాలు కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి అందుబాటులో ఉండి ఉద్యోగం చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు, వాళ్ళు ఎక్కడెక్కడో జిల్లాలు మారాలి, అది ఇదని మళ్ళా చెప్పు. మరి ఆ రోజు ఇవన్నీ కనిపించే 1,36,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలే కదా. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు 3,000 అప్పుడు ఇచ్చిన, సరే కొంత టైం పట్టింది ఇస్తానంటున్నారు. ఇచ్చేదాకా మరి నీ నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇవ్వాలిగా. చంద్రబాబు నాయుడు గారు వారికి మాటలు చెప్తారు, ఏదైనా తింటే కడుపు నిండిద్దండి, మాటలు చేస్తే మాటలు తింటే కడుపు నిండిద్దా? మీరు చెప్పేమో అన్ని మాటలేమో కోటలు దాటుతున్నాయి, మీరు చేసే పని కనీసం గడప కూడా దాటే పరిస్థితి లేదు. దీని మీద రేపు నిరుద్యోగ వృత్తి మీద, ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇవన్నీ కూడా యూత్ పోరు ఏర్పాటు చేస్తున్నారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర. అలా ధర్నాలో అందరూ కూడా మన వాళ్ళందరూ పాల్గొనాలని వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగానికి సంబంధించిన వాళ్ళు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు దాదాపుగా 10ంటికి అలా అక్కడ చేరుకునే విధంగా రావాలని అందరికి కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా సైక్లిస్ట్ ప్రపంచ పర్యటన చేస్తున్న తమిళనాడుకు చెందిన సైక్లిస్ట్ ముత్తు సెల్వాన్ కు ఆదివారం వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. కోయంబత్తూరు నుంచి మొదలుపెట్టిన తన యాత్రలో భాగంగా ఆదివారం వినుకొండకు చేరుకున్నాడు ముత్తు సెల్వాన్. ఈ సందర్భంగా అతనికి జీవి స్వాగతం పలికి సాయం అందించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు. వినుకొండలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలు ఆదివారం 3వ రోజుకు చేరుకున్నాయి. అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు ఈ దీక్షను ప్రారంభించారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ అక్రమ రిజిస్ట్రేషన్లను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరసనకారులు మోకాళ్లపై కూర్చొని తమ ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.